హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. ఇక ఎకరాకు 10,000 రూపాయలు అనేది కూడా ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇక ఈ పత్రాలు అనేది కూడా తప్పనిసరి అయితే రైతులకు తెలియజేసింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రైతులకు ఆందోళన పడుతున్న వాళ్ళ ఊరట కలిగించే విషయం చెప్పింది ప్రభుత్వం. ఎకరాకు 10,000 రూపాయలనేది కూడా ఇచ్చేందుకు సిద్ధమైతే అయింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, నదులు నిండుకుండలా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జలాశయాల్లో భారీగా వరద వస్తుంది. అయితే ఇటు రైతులు కూడా ఈ వరద బీభత్సానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన వరదలు ముంచిన పంటలను ప్రత్యక్షంగా పరిశీలించారు. జూపల్లి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ పరిహారం ఇవ్వలేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిందని చెప్పారు. వరద బాధితులకు అన్ని విధాలా సహాయం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు భారీ నష్టం మిగిల్చాయి. వేల ఎకరాలు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. అనేక పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి. అప్పులు చేసి పంటలు వేసిన రైతులు వరుణుడు దెబ్బకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలంటూ రైతులు కన్నీరు మున్నీరు కారుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం రైతులకు ఊరట అనేది కూడా కలిగించింది. నిర్మల్ జిల్లాలోనే కడెం ప్రాజెక్టును ఇటీవల మంత్రి జూపల్లి పరిశీలించారు. అక్కడి వరద ప్రభావం గురించి స్థానిక కలెక్టర్, ప్రజాప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకుని అధికారులను ఆదేశించారు. బోజార్ మండలంలో వాగుల్లో గల్లంతైన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి సీఎం సహాయ నిధి కింద 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం తంతోలిలో పంట పొలాలను పరిశీలించిన మంత్రి రైతుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరితన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామనైతే హామీ ఇచ్చారు. ఇక వరద ప్రభావితం ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, కాల్వల్లో ఏర్పడిన గుండ్లను యుద్ధ ప్రతిపాదికన మరమ్మతు చేయాలని సూచించారు. దెబ్బతిన్న రహదారులను తక్షణమే దిద్దాలని, విద్యుత్ సరఫరా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఎంతో ఊరట కలిగించే పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పంట నష్టపోయినటువంటి వరదల కారణంగా ఆ రైతులకు ఒక్కొక్కరికి ఎకరాకు 10,000 రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిర్ణయం తీసుకొని రైతులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అనేది కూడా ఎకరాకు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా ఈ క్రాఫ్ అనేది కూడా చేయించుకుని ఉండాలి. పంటలు ఏమైనా నష్టపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి ఫోటోలు అనేది కూడా ఉండాలి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన కూడా మీరు క్లిక్ చేశారంటే నేను చేస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు అయితే పొందగలుగుతారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చివరి దాకా చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.